నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ నైతిక విజయం సాధించిందన్న మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ను స్వాగతిస్తున్నట్లు వెల్లడి వినుకొండ పట్టణంలోని వార్డుల్లో బొల్లా గిరిబాబు పర్యటన సమస్యలను అడిగి తెలుసుకొని పరిష్కరిస్తామని వెల్లడి జీవి ఆంజనేయులు ఆరోపణలపై ఖండన జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల వద్ద గల ఆక్రమణలను తొలగించిన మున్సిపల్ అధికారులు ఆక్రమణ తొలగింపులో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం స్థానిక ఎన్నికలలో టీడీపీ నైతిక విజయం సాధించిందని వినుకొండ మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ పట్టణంలోని జీవి నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవి మాట్లాడుతూ రెండో విడత పంచాయతీ ఎన్నికలలో టీడీపీ బలపరిచిన అభ్యర్థులు వైసీపీ భావించిన దానికన్నా ఎక్కువ మంది గెలిచారని జీవి అన్నారు. అధికార ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజలు ధైర్యంగా ముందుకు వచ్చి ఓటింగుల్లో పాల్గొనేందుకు అదేవిధంగా ధైర్యంగా పోటీ చేసి గెలిచిన ఓడిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. దాడులు పెరుగుతున్న వేళ పోలీసులు బాధ్యతగా ఉండాలన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీ వర్గీయులపై జరుగుతున్న దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఈ ఎన్నికల్లో ఓటర్లని భయభ్రాంతులను చేశారు, బెదిరించారు. సంక్షేమ పథకాలు రావని చెప్పేసి బెదిరించారు. ఇళ్ల పట్టాలు వెనక్కి తీసుకుంటామని బెదిరించారు. అమ్మఒడి భవిష్యత్తులో నెక్స్ట్ 2 ఏళ్ళు మాదే గవర్నమెంట్ ఉంటుంది, 3 ఏళ్ళు మాదే గవర్నమెంట్ ఉంటుంది, అమ్మఒడి ఆపేస్తామని చెప్పారు ఓటర్లకి. అదన్నా ఈరోజు అధికారంలో వైసీపీ ప్రభుత్వం ఓడిపోతామనే భయంతో ఈరోజు దిగజారిపోయి బెదిరింపులు తెగబడ్డారు. అయినా కానీ ధైర్యంగా ప్రజలందరూ ముందుకొచ్చి ఓటేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కూడా ధైర్యంగా పోటీ చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ముందుకొచ్చి పోటీ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ధైర్యంగా ముందుకొచ్చి ఓటేసిన ప్రజలందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ నైతిక విజయం సాధించింది. వైసీపీ వాళ్ళు కోతలు కోశారు. 90% గెలుస్తాము, 95% గెలుస్తామని మంత్రులు యథేచ్ఛగా మాట్లాడారు. ఏది ఎక్కడ గెలిచింది వైసీపీ? మీరు చెప్పినట్టు ఈరోజు వైసీపీ వాళ్ళు ఊహించిన దానికి భిన్నంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు సర్పంచులు చాలా చోట్ల గెలిచారు. ఇంత పెద్ద ఎత్తున గెలుస్తారని జగన్మోహన్ రెడ్డి గారు ఊహించలా, మంత్రులు ఊహించలా. అయినా కానీ ఈరోజు ఇది ప్రజా విజయం. ఇన్ని ఒత్తిళ్ల మధ్య ఈ మాత్రం విజయం సాధించడం అనేది ఇది నిజమైన ప్రజా విజయం. ఇది పోలీసుల్ని అధికార పార్టీ వాళ్ళు బెదిరించారు. మాకు అనుకూలంగా వన్ సైడ్ చేయమని చెప్పి పోలీసుల మీద ఒత్తిడి, మరొక పక్క ఎంపీడీఓలు అధికారుల మీద ఒత్తిడి, పూర్తిగా వన్ సైడ్ చేయండి అని చెప్పేసి. కౌంటింగ్లో కూడా 30 ఓట్లతో ఓడిపోయిన దాన్ని 20 ఓట్లతో గెలిపించుకున్నట్టు ప్రకటించుకున్నారు కొన్ని చోట్ల రాష్ట్రంలో. ఇది ఇంతకంటే సిగ్గుసేటే ఉంది. అభ్యర్థులు కూడా ఓడిపోయినట్టు ప్రకటించారు. అంత అధికారుల మీద, అధికారులు డ్యూటీలో ఉంటే కూడా ఎమ్మెల్యేల నుండి మంత్రుల నుండి ఫోన్లు, ఆ ఫోన్లు మాట్లాడిన తర్వాత అధికారులు ఒత్తిడి పెరిగిపోయి ఈ విధంగా రాంగ్ డెసిషన్స్ తీసుకునే పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో. బీహార్లో కూడా లేదు ఇలాంటి పరిస్థితి. అదే మా ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంటే వైఎస్ఆర్ పార్టీకి 2% కూడా రావు సీట్లు. మేము కాబట్టి చంద్రబాబు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున పోరాటం చేసి ఇంత పెద్ద ఎత్తున విజయం సాధించాం. ఈరోజు చోట్ల 35%, 40% గెలిచింది తెలుగుదేశం సర్పంచులు. అలాగే ఒత్తిళ్లు లేకపోతే 60% తెలుగుదేశం సర్పంచులు గెలిచేవాళ్ళు. అలాగే
కౌంటింగ్లో కొన్ని చోట్ల ఎక్కువ మీరు విజయం సాధించి ఉండొచ్చు, కానీ ఇది నిజమైన విజయం కాదు. అభ్యర్థులు పొలాల్లో ఉంటే తీసుకొచ్చి బలవంతాన్ని తీసుకొచ్చి విత్డ్రా చేయమని చెప్పేసి బెదిరింపులు చేసి విత్డ్రా చేయించారు. ఆ విధంగా దుర్మార్గపు ఏకగ్రీవాల్ని ఖండిస్తున్నాం. ఈరోజు ధైర్యంగా ఇన్ని ఒత్తిళ్లున్నా ధైర్యంగా అభ్యర్థులు పోటీ చేయడాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు నేరుగా వాలంటీర్లకే శిక్షణ ఇవ్వటమా? వాలంటీర్లకు ప్రభుత్వ జీతం ఇచ్చినప్పుడు వాళ్ళని దూరంగా ఉంచమని ఎన్నికల కమిషన్ చెప్పింది. కానీ ఎన్నికల్లో ఏం జరిగింది? సెక్రటేరియట్ ఎంప్లాయీస్ని, వాలంటీర్స్ని, ఎవరైతే ఎన్నికలకు దూరంగా ఉండాలో అలాంటి వాళ్ళకి శిక్షణ ఇచ్చి మరి మీరు ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాలు ఆగిపోతాయని చెప్పండి. వైసీపీని గెలిపించకపోతే దాడులు ఉంటాయని చెప్పేసి, భౌతిక దాడులు కూడా ఉంటాయని చెప్పి బెదిరించారు. ఒక పక్క ప్రలోభాలు, మరో పక్క బెదిరింపులు. కానీ ధైర్యంగా నిలబడ్డటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు నా హృదయపూర్వక అభినందనలు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ధైర్యంగా పోలింగ్లో పాల్గొని విజయవంతం చేసినటువంటి ప్రజలందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎన్నో చోట్ల అక్రమాలు చేశారు. ఈ ఎన్నికల్లో అక్రమాలు చేసినా, అవకతవకలు చేసినా, బెదిరింపులు చేసినా ధీటుగా పోరాటం చేసింది తెలుగుదేశం పార్టీ. ఇదే తెలుగుదేశం పార్టీ సాధించినటువంటి విజయం. ఇంత విపత్కర పరిస్థితుల్లో కూడా నిలబడి పోరాటమే మా నిజమైనటువంటి విజయంగా తెలియజేస్తా ఉన్నా. ఈ ఎన్నికలు భవిష్యత్తులో వైసీపీ ప్రభుత్వం అన్ని కూకటి వేళ్లతో పెగిలించడానికి ఇది ఒక పునాది ఎన్నికలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. భవిష్యత్తులో 2 ఏళ్లలో జమిలీ ఎలక్షన్ రాబోతూ ఉంది. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాబోతూ ఉంది. భవిష్యత్తులో వైసీపీ నాయకులపై ప్రజలే తిరుగుబాటు చేస్తారు. ఎమ్మెల్యేలకి డిపాజిట్లు కూడా, ఈరోజున్న మంత్రులకి, ఎమ్మెల్యేలకి భవిష్యత్తులో డిపాజిట్లు కూడా రాని పరిస్థితి చూడబోతున్నారు. ప్రజల్లో ఒక తిరుగుబాటు రాబోతూ ఉంది. ప్రజలే వీళ్ళకి గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నా. గుమ్మనంపాడు గ్రామంలో అల్లాబక్ష్ అని మైనార్టీ నాయకుడు, యువత నాయకుడిని, అతను మార్గ మధ్యంలో ఉండగా మేళ్లవాగు దగ్గర కాపు కాసి దాడి చేశారు. జేబులో ఉన్నటువంటి డబ్బులు కూడా సుమారు 35,000 డబ్బులు కూడా దోచుకున్నారు. ఇది ఎంత దారుణం అండి! ముప్పు కల్పిస్తున్నారు. ప్రాణ నష్టం చేయాలని దాడులకు తెగబడ్డారు. ఒక ముస్లిం మైనారిటీలని, పేదవాళ్ళని కూడా చూడకుండా, ముస్లిం మైనారిటీలని కూడా చూడకుండా ప్రభుత్వ పెద్దలు దీన్ని ప్రోత్సహిస్తున్నారు. పోలీస్ స్టేషన్ దాడి చేసిన వాళ్ళే ఈ దెబ్బలు తగిలిన వాళ్ళు పోలీస్ స్టేషన్కు, హాస్పిటల్కి వచ్చేలోపు దాడి చేసిన వాళ్ళు వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యి మళ్ళీ పోలీస్ కంప్లైంట్. వాళ్ళే కొట్టారు, వాళ్ళే హాస్పిటల్లో వచ్చి అడ్మిట్ అయ్యారు. ఎంత దారుణం, దుర్మార్గం! దీన్ని హత్యా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇలాంటి భవిష్యత్తులో పునరావృతం కాకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. బొల్లాపల్లి ఎస్ఐ గారు ఇంతవరకు దాడి చేసిన వాళ్ళని ఎవరు అరెస్ట్ చేయాల, కనీసం పట్టించుకోలే. అవతల వాళ్ళు కేసు ఇస్తే కూడా ఫైల్ చేస్తున్నారు. కొట్టిన వాళ్ళు, దాడులకు తెగబడ్డాళ్ళు వెళ్ళి బాధితుల మీద కేసు ఇస్తే వాటిని కూడా తీసుకుంటున్నారు. ఎంతవరకు సమంజసం ఇది? మళ్ళీ మా గవర్నమెంట్ రాబోతా ఉంది. అన్యాయం చేసిన అధికారులు ఎవరిని కూడా వదిలిపెట్టాం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేసిన సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులందరికీ వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు నిశంకర్రావు శ్రీనివాసరావు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్నికల్లో జనసేన పార్టీ ఓటుకి నోటు, మద్యం సీసాలు, బిర్యానీ ప్యాకెట్లు పంచకుండా పోటీ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా గెలిచిన అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని, ఇదే స్ఫూర్తిని రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కొనసాగించాలని కోరుకుంటున్నామని తెలిపారు. శనివారం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన సర్పంచ్ అభ్యర్థులు, అదేవిధంగా వార్డు మెంబర్ సభ్యులు అందరూ కూడా వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జనసేన పార్టీ స్థాపించిన తర్వాత ప్రత్యక్ష ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ శ్రేణులు పాల్గొనడం మొట్టమొదటి సందర్భం. ఈ సందర్భంగా ఎన్నికలు జరిగిన ఈ సందర్భంలో కొన్ని చోట్ల అధికార పార్టీ నుంచి, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ నుంచి కొన్ని చోట్ల బెదిరింపులు వచ్చినాయి, మరి కొన్ని చోట్ల ప్రతిలాటాలు, ప్రలోభాలు గురి చేయటాలు ఇవన్నీ కూడా జరిగినాయి. అయినా కానీ జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం జనసేన పార్టీ శ్రేణులు చాలా అద్భుతంగా పనిచేశాయి.
ఇప్పటివరకు రాష్ట్రంలో చాలా విమర్శలు వచ్చాయి జనసేన పార్టీ మీద. పార్టీకి ఇన్ఛార్జీ లేరు, పార్టీ నిర్మాణ క్షేత్రస్థాయి లేదని. అయినప్పటికీ ప్రజాబలంతో జనసేన పార్టీ కొన్ని చోట్ల సర్పంచ్ అభ్యర్థులుగాను, మరికొన్ని చోట్ల వార్డు మెంబర్ అభ్యర్థులు కూడా గెలిచారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు, అదేవిధంగా వార్డు మెంబర్ అభ్యర్థులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇదే స్ఫూర్తితో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో, అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీలు శ్రేణులందరూ కూడా అద్భుతంగా పనిచేయాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. వినుకొండ పట్టణంలోని 9, 10 వార్డుల్లో వైకాపా యువ నాయకులు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తనయుడు బొల్లా గిరిబాబు పర్యటించారు. వార్డుల్లో నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా డ్రైనేజీ, లో వోల్టేజ్ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొని వచ్చారు. స్పందించిన ఆయన అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. వినుకొండ పట్టణంలోని 9, 10 వార్డులలో మన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారి తనయుడు గిరిబాబు గారు పర్యటించారు. ఇంటింటికి తిరిగి సమస్యలు అయితే అడిగి తెలుసుకున్నారు. ఆయన ముఖ్యంగా ఏ సమస్యలు అడిగి తెలుసుకున్నారు అనేది ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. చచ్చపాటు. అందరికీ నమస్కారం. ఈరోజు వినుకొండ మున్సిపాలిటీలో కొన్ని వార్డులు అంటే 9, 10 వార్డులో తిరగడం జరిగింది. మా దృష్టికి ఏదైతే మా దృష్టికి వచ్చిన సమస్యలు, కొన్ని లో వోల్టేజ్ సమస్యలు అన్నారు, కొన్ని డ్రైనేజ్ సమస్యలు ఉన్నారు, కొన్ని లింక్ రోడ్లు ప్రాబ్లం ఉందని చెప్పారు. కొన్ని చోట్ల అయితే లో వోల్టేజ్ సమస్యకి ఆల్రెడీ ఒక దిమ్మె కట్టి ఆ దిమ్మె మీద ట్రాన్స్ఫార్మర్ మాత్రం 6 months నుంచి దాని గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. దాని మీద రేపు ఉదయాన్నే విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ లో వోల్టేజ్ సమస్యకి ఆ ట్రాన్స్ఫార్మర్ పెట్టి ఈ ఏరియాలో ఇప్పుడు ఏదైతే లో వోల్టేజ్ సమస్య ఉందో దాన్ని పరిష్కారం చేసేదానికి మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. అలాగే ఇప్పుడు మన కమిషనర్ గారికి, మన మున్సిపల్ అధికారులకు కూడా ఇప్పుడు ఏదైతే ఈ డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయో ఆ డ్రైనేజ్ సమస్య మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ దోమల ప్రాబ్లం కూడా ఉన్నది. నాకు ఇంకోటి ఏం చెప్పారంటే, రామయ్య మాస్టర్ గారి ఇంటి దగ్గర ఒక కరెంటు పోల్ వంగి ఉందంట. దాన్ని కూడా సరి చేయమన్నారు. కంపల్సరీగా దాన్ని విద్యుత్ అధికారులకి దృష్టికి తీసుకెళ్తాం. అలాగే మనం ఇప్పుడు 9వ వార్డు శ్మశానంలో ఒక రేకుల షెడ్ కావాలని అడిగారు. ఏంటంటే ఏదన్నా అంత్యక్రియలు జరిగే టైంలో వర్షం పడితే అక్కడ చాలా ఇబ్బందిగా ఉందంట. అలానే ఒక బోర్ కూడా అడిగారు. మేము దాని మీద దృష్టి పెట్టి దానికి ఎలా చేయాలనేది కంపల్సరీగా చేసి పెడదాం. ఇప్పుడు 9వ వార్డులో సమస్యలు ఇవి. ఇంకా కూడా మిగతా వార్డులో కూడా ఈ డ్రైనేజ్ సమస్యలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఇంతకుముందు వాళ్ళ మీద మెరుగ్గా పనిచేస్తున్నాం. కానీ ఇంకా కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. సమస్యలు పూర్తిగా నెరవేరినాయని మేము చెప్పట్లేదు. ఆ సమస్యలు ఏంటనేది తెలుసుకొని స్వయంగా పరీక్షించి ఏంటి సమస్యని దృష్టి పెట్టి ఏదైతే సమస్య ఉందో ఆ సంబంధిత అధికారుల దగ్గరికి ఈ సమస్యలను తీసుకెళ్ళి పరిష్కరించేదానికి మా వంతు ప్రయత్నంగా ఈరోజు మాతో పాటు వార్డు మెంబర్లు, కౌన్సిలర్ మెంబర్లు, అలానే రేపు మున్సిపల్ చైర్మన్గా పోటీ చేస్తున్న మన పార్టీ తరఫున దస్తగిరి గారు పోటీ చేస్తున్నాడు. ఆయన చాలా సేవాభావం గల వ్యక్తి. మీరు అందరూ కూడా ఆయన ఇప్పుడు ఈ సమస్యల్ని ముందే తెలుసుకొని రేపు ఈ చైర్పర్సన్ అయిన తర్వాత ఈ సమస్యలను ఎలా ఆయన పరిష్కరించే దానికి దోహదపడుతుందని ఆయన్ని కూడా తీసుకొచ్చి ఈ సమస్యల్ని ఆయనకు కూడా తెలియజెప్పి, ఆయన కూడా ఏంటంటే మెయిన్ సేవాభావంతో ఉన్నాడు కాబట్టి ఇలా మంచి పనులు చేసేదానికి ముందుంటారని మేము అందరం నమ్మాం కాబట్టి ఆయన్ని చైర్పర్సన్గా మన పార్టీ తరఫున పోటీ చేయబోతున్నారు. మీరందరూ కూడా ఆయనకి ఏదన్నా ఉన్నా చెప్పండి. మన వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు అందరికి కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చి మనం దీన్ని ఎలా పరిష్కరించాలి అనే దాని మీద మనం దృష్టి పెట్టి మన మీద ఏదైతే ప్రజలు నమ్మకంతో ఓటేశారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా వాళ్ళ నమ్మకాన్ని మనం చూరకొనాలని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరంతా తిరిగి ఇంతవరకు మీరు చెప్పింది 9వ వార్డులో, 10వ వార్డులో కూడా తిరిగారు. 10వ వార్డులో ఎటువంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చారు? అంటే కొన్ని చోట్ల డ్రైనేజ్ సమస్య,
మూడోది ఇప్పుడు చెప్పిన దాంట్లో ఇంకొకటి లింక్ రోడ్డు. ఒకటి ఏంటంటే శ్మశానం దగ్గర మనకున్న పరిస్థితుల్లో అక్కడ ఒక రేకుల షెడ్ కావాలి. ఎందుకంటే ఎవరైనా కార్యక్రమం జరిగేటప్పుడు వర్షం పడితే దానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఓ బోరు కూడా వేసి అక్కడ కొంచెం లైటింగ్ సమస్య ఉంది. ఆ లైటింగ్ని క్లియర్ చేస్తే అందరికీ ఉపయోగపడే పని. ఇంకోటి ఇందాక గ్యాబ్రియల్ చెప్పినట్టు అక్కడ ఆ ప్లేస్ ఏదైతే ఉందో, ఏ ప్లేస్ గురించి ఇందాక నువ్వు చెప్పావు కదా, సమాల్, దాన్ని అందరూ రేపు గుడ్ ఫ్రైడేకి అందరూ అంటే చుట్టుపక్కల చాలామంది ఆ ప్లేస్కి వచ్చి అందరూ ఆ గుడ్ ఫ్రైడే రోజు ప్రేయర్ చేసుకుంటారు. ఆ ప్లేస్ని కొంచెం శుభ్రం చేసి రేపు అందరికీ ఉపయోగపడే విధంగా చేయాలని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారు. అది ఆల్రెడీ కమిషనర్ గారికి డైరెక్ట్ చేయడం జరిగింది. అది ఇమీడియట్గా ఆ గుడ్ ఫ్రైడే లోపు ఆ పని చేసి మేము ఆ సమస్యను పరిష్కరిస్తాం. మున్సిపాలిటీ ఎన్నికలకు నోటిఫికేషన్లను స్వాగతిస్తున్నామని, తాజా నోటిఫికేషన్లను విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కోరారు. వినుకొండ పట్టణంలోని జీవి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాజాగా మున్సిపాలిటీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వడంపై ఆయన మాట్లాడారు. గతంలో ఆగిపోయిన ప్రక్రియ కాకుండా మరోసారి తాజాగా నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు జరిపితే బాగుంటుందన్నారు. కరోనా వలన అభ్యర్థులు చనిపోయారు అని గుర్తు చేశారు. అందుకోసమే తాజాగా నోటిఫికేషన్ ఇచ్చినట్లయితే బాగుండేదని తెలిపారు. మున్సిపాలిటీలు కార్పొరేషన్ ఎన్నికలకి నోటిఫికేషన్ విడుదల చేయడం స్వాగతిస్తున్నాం. కానీ కరోనా వలన అస్తవ్యస్తమైంది రాష్ట్రం. కొంతమంది నామినేషన్ వేసిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది నామినేషన్ వేసిన వాళ్ళు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈరోజు వాళ్ళు అనారోగ్యంతో వాళ్ళు పోటీ చేసే పరిస్థితి లేదు. ఇలాంటప్పుడు మళ్ళీ ఫ్రెష్ నామినేషన్లు తీసుకొని ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంది అదనా. సో దీన్ని మేము ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం. అవసరమైతే కోర్టుకు కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలో ఆరోగ్యంగా ఉన్నాయని నామినేషన్ వేశాడు. ఈరోజు కరోనా వచ్చిన తర్వాత అనేక మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొంతమంది చనిపోవడం జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్నాయని ఈరోజు ఎన్నికలు ఏ విధంగా పోటీ చేస్తాడు? 6 నెలలు సమయం దాటిపోతే ఈ కరోనా వలన అస్తవ్యస్తమైతే మళ్ళీ ఫ్రెష్ నామినేషన్ తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉంది. ఎన్నికల కమిషన్ దీన్ని పునరాలోచించాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చారు, సంతోషం. కానీ నామినేషన్ ప్రక్రియ నుండి జరిగితే ఖచ్చితంగా ప్రజలకు న్యాయం జరుగుతుంది. సమర్థులైనటువంటి వాళ్ళు, బాగా కష్టపడి పేదలకు పనిచేసేవాళ్ళు నిలబడటానికి అవకాశం ఉంటుంది. అభివృద్ధికి ఆటంకం లేకుండా ఉంటుంది. అభివృద్ధి మంచిగా జరగాలంటే, సమర్థులైనటువంటి అభ్యర్థులు ముందుకు రావాలంటే ఖచ్చితంగా నామినేషన్ ప్రక్రియ నుండి జరపాల్సిన అవసరం ఉంది. నామినేషన్ ప్రక్రియ నుండి జరిపితే తప్పనిసరిగా ప్రజలందరికీ మేలు జరుగుతుంది. భవిష్యత్తులో అభివృద్ధి కుంటుపడకుండా ఉంటుంది. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు లొంగిపోయి దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ సంస్థలకు అమ్ముతున్నారని సీనియర్ న్యాయవాది పీజే లూకా, యూటీఎఫ్ అధ్యక్షులు రమేష్లు ఆరోపించారు. స్థానిక సిఐటియు ఆధ్వర్యంలో బొంకూరి వెంకటేశ్వర్లు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ ప్రైవేటీకరణను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణను మానుకోవాలన్నారు. వినుకొండ టీడీపీ పార్టీలో సందడి వాతావరణం నెలకొంది. పంచాయతీలో సర్పంచ్గా గెలిచిన అభ్యర్థులు, వార్డు మెంబర్లు, పలు గ్రామస్తులు వినుకొండ జీవి ఆంజనేయులు స్వగృహంకు చేరుకోవడంతో సందడి మొదలైంది. గెలిచిన అభ్యర్థులకు మాజీ ఎమ్మెల్యే ఆంజనేయులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు గెలిచిన వారికి జీవి సన్మానం చేయగా గెలిచిన అభ్యర్థులు జీవికి ఘనంగా సత్కరించారు.
ఓకే. అబ్బాయి చెన్నయ్య మంచిగా గెలిపించారు, బాగా కష్టపడ్డారు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మేము 90% గెలుస్తాము, గెలవకపోతే పెన్షన్లు ఇవ్వం, అలాగే సంక్షేమ పథకాలు ఆపేస్తాము అని చెప్పి ఎన్నో విధాలు బెదిరించారు. అయినప్పటికీ చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గెలిచిన సర్పంచులందరికీ పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. చాలామంది తెలుగుదేశం సర్పంచులు గెలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. తప్పనిసరిగా రానున్న కాలంలో మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, మళ్ళీ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్తుంది. కాబట్టి ఈరోజు చాలా చోట్ల తెలుగుదేశం అభ్యర్థులు గెలవటమే దీనికి నిదర్శనం. 10% కూడా గెలవరని చెప్పి ఛాలెంజ్ చేశారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. కాబట్టి ఇదే వాళ్ళకు ఒక పెద్ద గుణపాఠం. వినుకొండ పట్టణంలోని పల్నాడు రోడ్డులో ఉన్న జిల్లా బాలికల ఉన్నత పాఠశాల చుట్టూ దుకాణాలను మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు పోలీసుల సహకారంతో జేసీబీలతో వాటిని తొలగించారు. సోమవారం తొలగింపు చర్యల్లో భాగంగా అక్రమంగా ఉన్న దుకాణాలు మున్సిపాలిటీ సిబ్బందితో కమిషనర్ తొలగిస్తున్న క్రమంలో దుకాణదారులకు కమిషనర్కు మధ్య చిన్నపాటి వాగ్వివాదం చోటు చేసుకుంది. ఉద్రిక్త పరిస్థితుల అనంతరం ఎట్టకేలకు అక్రమంగా ఉన్న దుకాణాలను తొలగించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. అక్రమంగా ఉన్నాయంటూ ముందుగానే 2 సార్లు నోటీసులు జారీ చేశామని, అయినా స్పందించని పక్షంలో ఇలా పోలీసుల సమక్షంలో జేసీబీతో తొలగించాల్సి వచ్చిందని చెప్పారు. ఇలా ఆక్రమణలు ఎక్కడున్నా తొలగిస్తామని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే తమకు నోటీసులు ఇవ్వలేదంటూ దుకాణదారులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెక్స్ట్ తొలగింపులు ఎక్కడ ఉంటాయా అని ప్రజల్లో చర్చ జోరందుకుంది.
ఆయన ఊరు షాప్ ఓనర్. నమస్కారం అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎంక్రోచ్మెంట్స్ ఇవి ఈ మున్సిపాలిటీ రోడ్డు ఆక్రమించున్నారు గత కొన్ని సంవత్సరాల నుండి. ఇప్పుడు ఇక్కడ స్కూలు 600 మంది నుంచి 1000 మంది కనుక స్కూల్ పిల్లలు ఉన్నారు. ఈ స్కూల్ పిల్లలకి అంత గర్ల్స్ స్కూల్ ఇది అబ్బాయిందిగా ఉంది వీళ్ళకి. అందుకని పై అధికారులు వారి యొక్క రిక్వెస్ట్ మేరకి మనం వీళ్ళందరూ నోటీసులు ఇచ్చి ప్రాపర్గా డ్యూ ప్రాసెస్ ప్రకారము మన ప్రొసీజర్ ప్రకారం తీస్తున్నాము. అది తీసినందువలన ఈ స్కూల్ పిల్లలకి ఇబ్బంది లేకుండా, కొంచెం వాళ్ళకి రాకపోకలకు ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా క్లియర్గా ఉంటుంది. ఈ నడి రోడ్లో కట్టి ఉన్నారు షాప్స్, అన్ని నడి రోడ్లో, వాళ్ళ సొంత స్థలాలు కాదు ఇవి. ఈ మున్సిపాలిటీ రోడ్డు ఇది, అందువల్ల తొలగిస్తున్నాం ప్రస్తుతము. ఈ తొలగించే కార్యక్రమంలో వీళ్ళందరూ సహకరిస్తున్నారు. ఈ సహకరించిన అందరికీ నేను మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నోటీసులు ఇచ్చాము, ఎవరికి ఇవ్వలేదని ఏం లేదు, ప్రతి ఒక్కరికి నోటీసులు ఇచ్చాము. షాపులో ఉన్న వాళ్ళందరికీ అందరూ తొలగించారు. ఇప్పుడు ఇంకొక అతను మాత్రం ఇప్పుడు తీర్చుకుంటున్నాడు. ఇది అయిపోగానే కొట్టేసేసి ఈ పిల్లలకి గర్ల్స్ ఉన్నారు కదా ఇక్కడ, వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా వాళ్ళందరికీ ట్రాఫిక్ ఫ్రీ ఫ్లో ట్రాఫిక్ కోసమే ఇది చేస్తున్నాము. సో వీళ్ళందరూ కోఆపరేట్ చేశారు. కోఆపరేట్ చేసిన అందరికీ పేరు పేరునే ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. ఇది మెయిన్, ఇదే ఇప్పుడు తీస్తున్నాం. తదుపరి ఎన్హెచ్ఏ వాళ్ళు వస్తారు, ఎన్హెచ్ఏ వాళ్ళు నేషనల్ హైవే వాళ్ళు వస్తారు, అథారిటీ వాళ్ళు, వాళ్ళకు అనుగుణంగా మేము నడుచుకుంటాం. ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇవాళ జరుగుతున్న ఈ అక్రమ అంటున్నారు కానీ నోటీసులు ఇవ్వకుండానే నోటీసులు ఇచ్చామని చెబుతున్నారు. ఫైనల్ నోటీస్ ఇవ్వండి అంటే ఇవ్వాలా, చేయాలని అంటున్నారు. అధికారం కోర్టు నుంచి ఆల్రెడీ స్టేలో ఉంది, స్టే ఇస్తున్నారని చెప్తున్నారు. స్టాండింగ్ కమిటీ వాళ్ళు ఫోన్ చేసినా ఎత్తుకోకుండా ఎమ్మెల్యే గారు చెప్పారు పగలగొడుతున్నారని చెప్తున్నారు. ఒక్కటి మాత్రం నిజమండి, ఇది మేము 25 ఏళ్ళ నుంచి ఉంటున్నాం. ఇక్కడ ఆల్రెడీ ఆస్తి పన్ను అన్ని కట్టించుకుంటున్నారు. అది సీలింగ్ ఉంది, అది ఆల్రెడీ స్లాబ్ వేసింది. మాకు ఏమని ఇచ్చారు నోటీసు, రేకుల షెడ్లు తొలగించండి అని ఇచ్చారు. ఇచ్చింది ఎవరికి? అసలు ఓనర్స్కి ఇవ్వకుండా మిగతా వాళ్ళకి ఇచ్చి వాళ్ళ భార్య భర్త కదా వాళ్ళదే అంటున్నారు. ఇప్పుడు నేను అడిగితే మేము ఓవరాల్గా చెప్పాం కదా, ఇంకా చెప్పేది ఏముందని అంటున్నారు. ఇది ఎంతవరకు ధర్మమో ఆలోచించండి. జగన్ గారు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాం, స్థలం ఇస్తాం అంటున్నారు. ఇక్కడ ఉన్న కుటుంబాలు నాశనం చేస్తున్నారు. 16 కుటుంబాలు దీంట్లో ఉన్నాయి. ఈ 16 కుటుంబాలు ఎటుపోవాలా? ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు? మీకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పారు. ఈరోజు లోపల ఉన్నా కూడా అదే పనిగా పగలు కొడుతున్నారు. ఇది ఎంతవరకు ధర్మం ఆలోచించండి. 16 కుటుంబాలు, అందరూ దాంట్లో ఉండే పేదోళ్ళు ఎక్కువ మంది, వాళ్ళని కూడా సైతం వదిలేసి వీళ్ళు ఇంత దారుణంగా దుర్మార్గంగా పగలు కొడుతున్నారంటే ఎంతవరకు కరెక్టు? అసలు ఇది ఎటువంటి అభ్యంతరం లేదు, ఎటువంటి ఇబ్బందికరం లేని విషయం. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులు గెలుపుపై బొల్లా గిరిబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టిన సంక్షేమ పథకాలతో ప్రజల అభ్యున్నతికి కృషి చేశారన్నారు. మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు చేస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. పంచాయతీ ఎన్నికలు మన నియోజకవర్గంలో చాలా ప్రశాంతంగా జరిగినాయి. ఈ సందర్భంగా మన పోలీస్ శాఖ అధికారులు కూడా చాలా బాగా పనిచేశారు. ఎక్కడ చిన్న చిన్న సమస్యలు తప్పితే మేజర్గా చాలా ప్రశాంతంగా జరిగింది. అలాగే మన పార్టీ తరపున సర్పంచులుగా గెలిచిన వాళ్ళకి, వార్డు మెంబర్గా గెలిచిన వారికి ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యే గారి అభివృద్ధి పనులు, అలాగే మన వాలంటీర్లు, మన నాయకులు అందరూ ఏదైతే కలిసి పనిచేశారు కాబట్టే ఈరోజు అంత మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ఇప్పుడు గ్రామాల్లో కూడా ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారంటే, ఆ రోజు ఏదైతే మన మీద నమ్మకం పెట్టుకొని ఓటేశారో ఆ నమ్మకాన్ని మనం ఒమ్ము చేయకుండా ప్రతి దాంట్లో అభివృద్ధి కార్యక్రమం దూసుకెళ్ళాం కాబట్టే మళ్ళీ దానికన్నా
రెట్టింపు మెజారిటీతో అందరినీ మన పంచాయతీ సర్పంచ్ 119 పంచాయతీలు ఉంటే 99 పంచాయతీలు మనయనంటే ఆల్మోస్ట్ 90% మన వైపు ఉన్నది అనడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. ఈ సందర్భంగా ప్రజలు, గ్రామాల ప్రజలు కూడా అధిక సంఖ్యలో ఓటు వినియోగించుకొని అందరూ కూడా వాళ్ళ తీర్పుని గట్టి అంటే పెద్ద పెద్ద మెజారిటీ తోటి సర్పంచులను గెలిపించారు. వాళ్ళందరికీ, గ్రామాల ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంటే ఇంకో మాట ఏంటంటే ప్రతిపక్షం వాళ్ళు విమర్శిస్తున్నారు, బీహార్ రాష్ట్రాన్ని తలపించేలా మీరు బెదిరింపులకు పాల్పడి ఇలా ఎన్నికల ఫలితాలు తెచ్చుకున్నారని విమర్శిస్తున్నారు. దానికి మీరేమంటారు? బీహార్ లాగా వాళ్ళ ప్రభుత్వంలో ఉందండి, మా ప్రభుత్వం వచ్చాక చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ జన్మభూమి కమిటీలని ఏదైతే ఒక సొమాలియా దొంగల పరిపాలన జరిగింది కాబట్టి 30,000 ఓట్లతోటి ఓడించి ఆయన ఎమ్మెల్యే ఉద్యోగాన్ని నుంచి ప్రజలు తొలగించారు. ఇది మీ అందరికీ తెలుసు. అలాగే ఆయన ఆరోపణలు ఎందుకు చేస్తారంటే ఆయన తప్పులను కప్పిపుచ్చుకోవటానికి పక్కన వాళ్ళ మీద ఆరోపణలు చేస్తుంటాడు ఎవరైతే మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారో. అలానే ఈ ఆయన ఎలాంటి వాడంటే అది అంటారు చూడండి, నేతి బీరకాయలో నెయ్యి ఉండదు, కానీ అలానే ఈయన జీవి ఆంజనేయులు గారి ఆరోపణల్లో నిజం ఉండదు. అన్ని ఆరోపణలే, అవి పచ్చి అబద్ధాలు. ఇంకోటి ఏంటంటే అబద్ధాలంతా నిదర్శనం ఏంటంటే మీకు తెలుసు, వినుకొండ పట్టణంలో త్రాగునీటి సమస్యను అడ్డం పెట్టుకొని ప్రైవేటు కాంట్రాక్టర్లతోటి వాటర్ ట్యాంకులు పెట్టి గత 10 ఏళ్లలో కోట్ల బిల్లులు రాసుకున్నారండి. ఇక్కడ ఉన్న ప్రజలు ఆ వాటర్ ట్యాంకుల కోసం వెయిట్ చేసి పనులన్నీ మానుకొని వెయిట్ చేసి వాటర్ ట్యాంకర్ రాగానే పాపం మహిళలు కొట్టుకునే పరిస్థితి. ఎంత మానసిక క్షోభకి అనుభవించుంటారో చెప్పండి. ఆయన బినామీలను పొట్ట నింపుకోవటం కోసం ఇప్పుడు ఓట్లేసిన ప్రజలను వెన్నుపోటు పొడిచి ఇది మానసిక క్షోభకి గురి చేశాడు ఆయన. ఇంకా చెప్పాలంటే పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గొరిగినట్టు ఆయన ఓట్లేసిన ప్రజలనే కాటేశాడు. 2,000 కోట్లు అంటాడు. 2,000 కోట్ల అభివృద్ధి అని అదేదో అరచేతులు అమెరికా చూపించాలనుకున్నాడు. ఆయన ఏ విధంగా నటన చేస్తాడంటే ఈ ఆస్కార్ అవార్డు కూడా ఈయన నటన చూసి సిగ్గుపడిద్ది. ఎందుకంటే చెప్పిన అబద్ధమే పదే చెప్తే ఆస్కార్ అవార్డు కూడా సిగ్గుపడక ఏం చేసిద్ది. అలానే ఇంకా చెప్పాలంటే ఆయన పక్క వాళ్ళమైన అబద్ధాలు చెప్పి ప్రజలను రెచ్చగొట్టి ఈ విధమైన రాజకీయాలు పూనుకుంటూ ఉంటాడు. నేను ఇంకా చెప్పాలంటే ఈ సందర్భంగా ఆయన ఈ జీవి ఆంజనేయులు గారు ఇదేదైతే బాగా డబ్బులు ఖర్చు పెడతాడు, ఆయన తోపుతురు అని జనాలందరూ చెప్పుకుంటారు. కానీ ఆయన ఈ మార్కెటింగ్ స్కిల్స్ కొన్నాళ్ళు ఆయన్ని దూరం పెట్టారు. ఇంకోటి ఏంటంటే ఆయన వ్యాపారాల్లో కూడా ఆయన చెయ్యిచ్చి పైకి తీసుకొచ్చిన వాళ్ళని తుంచేశాడని జనం అందరూ చెప్పుకుంటుంటారు. అలాంటి మనస్తత్వం గల ఆయన. ఇంకా చెప్పాలంటే ఈరోజు ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. ఏదైతే ఆయన సొంత పల్లెటూరు ఏదైతే ఉందో ఈపూరు మండలం ఇనిమెల్ల గ్రామంలోనే పంచాయతీ గెలవలేని ఆయన ఇప్పుడు ఎట్లా గెలుస్తాడంటే, ఇప్పుడు ఆయన గత 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి వాళ్ళ సొంతూరికే రోడ్లు వేసుకోలేదు. ఆయన ఎలా గెలిపిస్తారు ఆయన్ని? మన ప్రభుత్వం వచ్చాక ఆయనని వాళ్ళ ఊరికి కూడా మనం రోడ్డు వేసాం. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు పార్లమెంట్ అని ఇన్ఛార్జ్ అని తిరుగుతున్నాడు ఈయన. ఇప్పుడు ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలంటారు. ఇప్పుడు ఇనిమెల్లలో చెల్లని రూపాయి, వినుకొండలో చెల్లని రూపాయి నసరాపేటలో చెల్లిద్దా అండి? మీరు చెప్పండి. ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఆయన గురించి ఇప్పుడు బీహార్ అని ఇందాక నువ్వు అన్నావు చూసావా, అలాంటి పనులు ప్రయత్నాలు అవన్నీ గతంలో జరిగినాయి. కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకొని ఈరోజు వాళ్ళ పంచాయతీ కూడా ఆయన గెలిపించుకోలేని దారుణమైన పరిస్థితుల్లో ఈ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారు ఉన్నారు. ఇంకోటి అంటే ఆయన ఊటి అబద్ధాలు, కళ్ళబుల్లి కబుర్లు, మాయమాటలు, పిట్టల దొరల మాటలతోటి కాలం గడిపాడు. జనం అంతా ఆయన తిరస్కరించారు, మనల్ని నమ్మి ఓట్లేశారు. ఈ సందర్భంగా మనకున్న మన నాయకులు, మా కార్యకర్తలు అందరికి కూడా మన మీద ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో జనం, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మన పనిని
మాటల్లో కాదు చేతల ప్రభుత్వం అని మన ఎమ్మెల్యే గారు కూడా ఏ సమస్యనైనా ఆయన దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్గా పరిష్కరించే దిశగా ఒక ఎమ్మెల్యే అంటే మాటలు కాదు చేతల ఎమ్మెల్యే అని ఆల్రెడీ మనం నిరూపించుకున్నాం. ఇంకా కూడా మున్ముందు మనం చేసిన దానితో మనం తృప్తి పడట్లేదు, ఇంకా కూడా అభివృద్ధిలో పోటీ పడాలనుకుంటున్నాం, అభివృద్ధి మంత్రంగా పనిచేస్తున్నాం. ఇప్పుడు వినుకొండ టౌన్లో ఘాట్ రోడ్డు అసలు ఒక చారిత్రాత్మక పని జరుగుతుంది. రేపు ఇన్ ఫ్యూచర్ మన వినుకొండ పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ధి చెందబోతుందనే దానికి ఘాట్ రోడ్ అనేది పెద్ద నిదర్శనం. ఇప్పుడు ఆ సింగర్ చెరువు ఉంది, 1 కోటి రూపాయలతోటి ఆ పనులన్నీ చేపించి ఆ ప్రజలకి ఇప్పుడు మనం ఏదైతే మనం ప్రభుత్వ వాటర్ ట్యాంకుల్లో దాన్ని తీసేసి ప్రజలు ఏదైతే మానసిక క్షోభకు గురయ్యారో అలాంటి సందర్భం మున్ముందు రాదు. ఇంకా కూడా రోజు ఉదయం సాయంత్రం ఇచ్చే పనిగా మనం లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు మున్సిపాలిటీలో చాలా జరుగుతున్నాయి, ఇంకా కూడా జరగాలి. ఇప్పుడు మన వాళ్ళు చెప్తున్నారు, ఇప్పుడు అభివృద్ధి జరుగుతుందంటే ఉన్న సమస్యలను రెక్టిఫై చేసుకొని కొత్త అభివృద్ధి దానికి ముందుకెళ్ళాలనే దాంట్లో భాగంగా ఇప్పుడు సమస్యలను తెలుసుకున్నాం, సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ మేము ఈ వార్డులో తిరగాలంటే ఆ సమస్యను రెక్టిఫై చేస్తేనే ఈ వార్డులోకి వస్తామని ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న వార్డు మెంబర్లు వార్డు ప్రజలందరికీ కూడా తెలియజెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. అంటే ఈ 2 వార్డులైనా ఇంకా కొన్ని వార్డులు తిరుగుతారా మీరు? ఈ రోజు నుంచి రోజు 2 వార్డులు పట్టణంలో అన్ని వార్డులు తిరిగి సమస్యలు 32 వార్డులు ఉన్నాయి, 32 వార్డుల సమస్యలు తెలుసుకొని దాన్ని ప్రతిదీ ఆ సంబంధించిన వార్డు కౌన్సిలర్ కావచ్చు, మన మెంబర్లు కావచ్చు, మనం రేపు పోటీ చేయబోయే మెంబర్ గారు కావచ్చు, చైర్మన్ గారు కావచ్చు, అందరూ కూడా సమస్యల మీద దృష్టి పెట్టండి. పదవులు ఆటోమేటిక్గా సమస్యలు రెక్టిఫై చేస్తే పదవులు ఆటోమేటిక్గా మనకు వస్తాయని ఈ సందర్భంగా నేను బలంగా నమ్ముతున్నాను. మీరు కూడా అలా పనిచేస్తారు. ఇప్పుడు వరకు మనం పనిచేసాం, ఇంకా కూడా మున్ముందు అభివృద్ధి పదంలో ముందుకెళ్ళేదానికి మీ అందరి సపోర్ట్ కావాలి. అలానే మన ప్రజల సపోర్ట్ కావాలంటే వాళ్ళ సమస్యలను కూడా మనం రెక్టిఫై చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. అఖిల భారత బ్రాహ్మణ కరివేన నిత్య అన్నదాన సత్రంకు వినుకొండ పట్టణానికి చెందిన అన్నా ప్రగడ సూర్యప్రకాష్ రావు సభ్యునిగా ఎన్నికైన సందర్భంగా 5వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి అర్చనామూర్తి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. సీనియర్ నాయకులు, మా బ్రాహ్మణ సంఘ గౌరవ సలహాదారులు వినుకొండలో అయినటువంటి సూర్యన్న గారు దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా బ్రాహ్మణ కరివేన నిత్యాన్నదాన సత్రానికి మెంబర్గా అయిన సందర్భంగా మేము ఈ రోజున అన్నకి సన్మానం చేయటం జరుగుతుంది. ఈయన మామూలుగా అభివృద్ధిలో కూడా ఈ వార్డు అభివృద్ధిలో కూడా వదిన కౌన్సిలర్గా చేసిన సందర్భంలో ఈ సీసీ రోడ్ల విషయంలో కానీ, ఇక్కడ లైట్ల విషయంలో కానీ, డ్రైనేజ్ విషయంలో కానీ, వాటర్ కానీ అన్నీ ముందుండి చేశారు. ఇప్పుడు మాలాంటి కొత్త తరంలో వచ్చే ఈ సంబంధించినటువంటి మా లాంటి వాళ్ళకు కూడా సలహాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇట్లాంటి వారికి ఇలాంటి గౌరవమైన ఆల్ ఇండియా తరఫున మెంబర్ అంటే దేశవ్యాప్త నిత్య కరివేన సత్రం అంటే బ్రాహ్మిన్స్ అందరికీ కూడా తెలుసు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ సత్రాల్లోనే ఈ మా బ్రాహ్మణ సోదరులు దిగి అక్కడే భోజనము అల్పాహారాలు స్వీకరిస్తూ ఉంటారు. అలాంటి దానికి మా వినుకొండలో దేశవ్యాప్తంలో ఉండేటువంటి అటువంటి సంస్థకి వినుకొండ నుంచి మా సూర్యానికి రావటం మేమందరం కూడా ఎంతో ఆనందిస్తున్నాము. ఆ సందర్భంగా మేము ఇప్పుడు సన్మానం చేయటం జరిగింది. అఖిల భారతీయ కరివేన బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రానికి నాకు మెంబర్గా అపాయింట్ చేసి 2 years అయింది, కానీ ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. అది రావటం కూడా ఈ జిల్లాలో నా ఒక్కడికే అనుకుంటున్నాను. ఇంకా గుంటూరు జిల్లాలో ఎవరు ప్రస్తుతానికి ఎవరు లేరు. అది నా శాయశక్తిరా కరివేన సత్రం అభివృద్ధి కోసం నా శాయశక్తిలో ప్రయత్నం చేస్తా. మా బ్రాహ్మణ సహోదరులందరూ సహకారం నాకుంటే నేను ఇంకా ఎంతో సేవ చేయగలను. అందరి తరపున నేను మాటిస్తున్నాను.
ఆత్మీయతగా ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన మా సహోదరులందరికీ, మన నాగేష్ గారికి, రామారావు గారికి, అందరికీ అందరికీ నా ధన్యవాదములు. నమస్కారం. నూజెండ్ల మండలంలోని వి అప్పాపురం అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో 8వ వార్షికోత్సవం సోమవారం వైభవంగా జరిగింది. అభిషేకాలు, అర్చనలు, హోమాలు, స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.